జై శ్రీరామ్. ఆ విధంగా హనుమంతుని గూర్చి రావణాసురుడు చెప్పిన వాక్యాల నుండి తెలిసినదేమిటంటే, మొత్తము వానర వీరులు ఎవరిలో కూడా ఇతనితో సరిపోయేవాడు ఎవడూ లేడు. ఎందుకంటే వాలి రావణాసురుడిని తన చెవిలో పెట్టుకొని ఉత్తర సముద్రము, దక్షిణ సముద్రము, తూర్పు సముద్రము, పడమర సముద్రములలో ప్రతిరోజు స్నానము చేసి అర్ఘ్యము ఇచ్చి ఆ తరువాత తన దైనందిన కార్యక్రమములు చేసేవాడు. రోజు 4 సముద్రాలలోనూ స్నానం చేస్తూ ఉంటే ఈ రావణాసురుడికి ప్రతివాడితోనూ పోట్లాడే దురద ఒకటి ఉంది. దాని కారణముగా వాలితో పోట్లాడదామని వెడితే వాడిని చిన్నగా మడిచి చెవిలో పెట్టుకుని మార్నింగ్ బాత్ 4 చోట్ల చేసి వచ్చేవాడు. అటువంటి వాలి కూడా ఈయన ముందు పనికిరాడని చెబుతున్నాడు. ఇది హనుమంతుడు. కాబట్టి ఎంతటివాడు హనుమంతుడు అంటే ఇంతటివాడు అని చెప్పడానికి ఏమీ లేదు. ఎంతటివాడు అంటే తన కార్యాన్ని అది ఎంతటి దుర్లభమైన, దుర్ఘటమైన, దుస్సాహసమైన, దుర్గమమైన దుర్గమ కార్య జగతికే జేతే, తనదైతే నిర్వర్తించగలడు, తనది కాని దాని జోలికి పోడు. కృష్ణుడు తనది కాని దాని జోలికి పోలేదు. హనుమంతుడు తనది కాని దాని జోలికి పోలేదు. తగుదునమ్మా అని మనకు సమర్థత ఉందని అన్నిటిలోనూ వేళ్ళు పెట్టకూడదు. అందుచేత హనుమంతుని గురించి ఎవరికీ తెలియదు. రాముడు పసికడతాడు. ఇతడు సమస్తము తెలిసినవాడు, ఇతనికి తెలియనిదేమీ లేదు అని తెలుసుకుంటాడు. అది మొట్టమొదట వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ సమాగమములోనే రామునికి అవగాహన అవుతుంది. జై శ్రీరామ్.